యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఇన్‌స్టాలో స్క్రోల్ చేసినా బయ్యా యాదవ్ నాన్ వేసిన తప్ప ఇంకో మొహం కనిపించట్లేదు. అసలు ఏంటి వీళ్ళ మధ్య పంచాయితీ అని మొత్తం తెలుసుకుంటే ఒక మ్యాటర్ అర్థమైంది. అది మీతో కూడా షేర్ చేద్దామనే ఈ వీడియో చేస్తున్నాం. బయ్యా యాదవ్ ఫస్ట్ ఇండియా నుంచి అమెరికాకు నియర్లీ 45,000 కిలోమీటర్స్ బైక్ మీద వెళ్ళినట్టు వీడియో పెట్టాడు. దానికి ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అయ్యారు. బట్ నాన్ వేషన్ అనే యూట్యూబర్ మాత్రం ఈ విషయాన్ని ఒక వీడియోగా చేసి బయ్యా యాదవ్ మీద ట్రోల్ వీడియో చేశాడు. ఆ వీడియోలో మెయిన్గా నాన్ వేసిన అన్నదేంటంటే బైక్ మీద అమెరికా పోవడం ఇంపాసిబుల్, ఎందుకంటే మధ్యలో సముద్రాలుంటాయి అండ్ రోడ్ కూడా లేదు. సో బయ్యా యాదవ్ బైక్ని షిప్లో పోర్ట్ చేసి ఎంచక్కా తాను మాత్రం ఫ్లైట్లో వెళ్ళాడని అన్నాడు. ట్రోల్ వీడియోని మళ్ళీ బయ్యా యాదవ్ సీరియస్గా తీసుకొని బూతులతో నాన్ వేషనకు కౌంటర్ ఇచ్చాడు. నిన్న మొన్న వచ్చి ప్రమోషన్స్ పేరుతో జనాలను మోసం చేస్తున్న బయ్యా యాదవ్ అంతా బూతులు తిడితే నాన్ వేషన ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు కదా. అలా మళ్ళీ నాన్ వేసిన బయ్యా యాదవ్ మీద వీడియో చేశాడు. అసలు బయ్యా యాదవ్ చేసిన 100 తప్పులైనా నేను చెప్పగలను. ఇండియా బ్యాన్ చేసిన యాప్స్ను మళ్ళీ టెలిగ్రామ్లో ప్రమోట్ చేసి కామన్ మ్యాన్ మనీని లూటీ చేస్తున్నాడు. బెట్టింగ్ మీద ప్రమోషన్ చేసి జనాలను పిచ్చివాళ్ళని చేస్తున్నాడు. బెట్టింగ్ యాప్లో ఒక అమ్మాయిని వాళ్ళ అమ్మను లేపుకుపోయాడు. జనాలను అనవసరంగా తప్పుడు దారిలోకి తీసుకెళ్తున్నాడు. నేను ప్రపంచమంతా తిరిగినా ఎన్నో ప్రమోషన్స్ వచ్చాయి, కానీ జనాలను పిచ్చివాళ్ళని చేయడం ఇష్టం లేక నేను ప్రమోషన్స్ను వదిలేశా అని చెప్పుకొచ్చాడు నాన్ వేషన. అయితే బయ్యా యాదవ్ అమెరికా ట్రిప్ చివరికి ఇలా బూతులు తిట్టుకుంటూ ట్రోలింగ్ వీడియోలకు పరిమితమైంది. అయితే ఫ్యాక్ట్ చెక్ చేస్తే మనకు ఈజీగా అర్థమైంది. బయ్యా యాదవ్ నిజానికి బైక్ మీద వెళ్ళిన మాట నిజమే, కానీ రోడ్ ఫెసిలిటీ లేని చోటల్లా షిప్లో బైక్ని పోర్ట్ చేశాడని అతనే ఒప్పుకున్నాడు. ఫైనల్గా నాన్ వేసిన చెప్పిన మాటలు కూడా నిజమే. బయ్యా యాదవ్ చేసిన ప్రమోషన్స్ అన్నీ అలాగే ఉన్నాయంటూ నెట్టింట్లో అందరూ నాన్ వేషననే సపోర్ట్ చేస్తుండడం మన గమనార్హం.